హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగులో 6వ పాఠమైనటువంటి ప్రేరణ నేర్చుకుందామండి. దీన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మనందరికీ తెలిసినటువంటి పెద్ద ఫేమస్ పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీ వ్యక్తి. ఇతను మనము చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ పోయినసారి డిఎస్సిలో వచ్చిందండి దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఓకేనా, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయగలరు. అట్లాగే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మన యొక్క ఛానల్ పూర్తిగా మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితేనే షేర్ చేయండి. మీకు నచ్చకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా మాకు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, మేమే క్లియర్గా చెప్తాము. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మనకు, అవి మీకు రోజు ప్రతి మినిట్ ఏమైనా అప్డేట్ వస్తే మేము అందిస్తున్నాం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి లింక్స్ నేను కామెంట్ బాక్స్లో తెలియజేస్తాను. మీరు ఖచ్చితంగా వాటిలలో జాయిన్ అవ్వండి. మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యే మంచి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఉన్మీకరణ చిత్రం అనేది ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మనకు చదవండి, ఆలోచించండి, చెప్పండి ఇచ్చారు. ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ప్రతి దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. పరిశీలన దృష్టి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వేషన్ అన్నట్టు. అబ్జర్వేషన్ మెథడ్ ఎక్కడ మనకు సైకాలజీలో ఉంటుంది. ఓకేనా. విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది. విద్యా వైజ్ఞానిక పరిశోధ ప్రదర్శనలు అంటే ఏంటిది, మనకు సైన్స్ ఫేర్స్ అని ఉంటాం కదా, వాటి అనుకోండి అట్లా. ఓకే, శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తకై ఉపాధ్యాయులను పెద్దలను సంప్రదిస్తుంది. అంటే ఏంటిది, నివృత్తికైనా అంటే ఏంటిది, దానికి సందేశం అంటే మనకు ఆమెకు ఏ డౌట్ ఉన్నా ఉపాధ్యాయులు లేకపోతే పెద్దలకు సంప్రదిస్తుంది. అంటే ఏ డౌట్ ఉన్నా కానీ క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది. ఓకేనా, ఇక్కడ దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రజ్ఞ శాస్త్రవేత్త ఏమడిగి ఉంటుంది, అవన్నీ మీరు తెలుసుకోండి. మనం జస్ట్ టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి మనం టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మన యొక్క నోట్స్ అలాగే మీరే టెక్స్ట్ బుక్ ఒక్కసారి లెసన్ చదివేయాలి. మేము ఓన్లీ ఇంపార్టెంటే చెప్తాం కాబట్టి ఇప్పుడు మనం పాఠం ఉద్దేశంలో వెళ్ళినట్లయితే, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహానీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు అబ్దుల్ కలాం కానివ్వండి, మనకి ఇంకా ఎవరు ఈరోజు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఉన్నారు కదా, వాళ్ళు కానివ్వండి, ఇలా ఎంతోమంది సామాన్య కుటుంబంలో నుంచి ఒక అత్యున్నత చాలా ఎంత అంటే బాగా మంచి ఒక పొజిషన్లో ఉండి మనకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మనకు ఈరోజు ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, దాంట్లో ఇద్దరు ఉన్నటువంటి మహిళలు మనకు ఎంతో స్ఫూర్తిని, ఈరోజు ప్రతి ఆడబిడ్డ అలా కావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఒక సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు మనకు ఆదర్శంగా తీసుకోవాల్సిన వాళ్ళు. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ మనకు ప్రేరణ పొందాలి, మంచి శిఖరాలను అధిరోహించాలని మన యొక్క ఛానల్ లెర్నర్ జోన్ ఆశిస్తుంది. ఓకే అండి, ఆ మహానీయుల మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగుతుంది. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం. రేపు మీరు టీచర్ అయ్యాక మనమందరం కూడా మన యొక్క పిల్లలను ఒక మంచి మార్గంలో నడిపించి వాళ్ళని కూడా ఉత్తమ పౌరులుగా చేయడానికి కృషి చేద్దాం. ఓకే అండి, ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆత్మకథ ప్రక్రియకు చెందింది. ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తి తన జీవిత విశేషాన్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఓకే, మరి ఎవరు బయోగ్రఫీ అంటే ఏంటిది, మనము అంటే జీవిత చరిత్ర అంటే ఏంటిది, మనం అంటే ఇప్పుడు నీ గురించి నేను రాయడం అది బయోగ్రఫీ, నీ గురించి నువ్వు రాసుకోవడం లేకపోతే నా గురించి నేను రాసుకోవడం ఆత్మకథ, అంతే. ఓకేనా,
ఆత్మకథనే స్వీయ రచన అంటారు. ఇప్పుడు నా గురించి నేను రాసుకుంటే స్వీయ రచన అవుతుంది, నీ గురించి నువ్వు రాసుకుంటే స్వీయ రచన అవుతుంది. ఓకే కదా అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి, ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలోకి ఉంటుంది. ఓకేనా అండి? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పద అంటే ఏంటిది? మనమే రాస్తున్నాం కాబట్టి మనమే కదా ఫస్ట్, అంతే కదా, మనం రాస్తున్నాం కాబట్టి ఉత్తమ పురుష కథనం అంటే నీకు నువ్వు రాసుకుంటున్నావు కాబట్టి నువ్వే ఫస్ట్ అన్నట్టు అక్కడ ప్రాధాన్యత. ఓకేనా? ఈ పాఠ్య భాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథ లోనిది. ఇది ఎక్కడి నుండి తీసుకోవడం జరిగిందట? ఒక విజేత ఆత్మకథ లోనిది అట. ఓకేనా? అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఓకేనా? ఎవరితో రాశారు కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నేను మీకు చెప్తా అంటేనే క్వశ్చన్స్ ఫ్రెండ్స్ పోతున్నా, ఎందుకంటే మీకు బిట్ బ్యాంక్ కూడా అవసరం లేదు, క్లాస్ వింటే చాలు, అంత మధురంగా అర్థమైపోవాలి. మేము ఇంత టైం ఇస్తున్నాం, మేము యాస్పిరెంట్సే, మాకు ఉన్న టైంలో మీకు ఇస్తున్నాం. మీకు అంటారు కదా, మన కంచంలో అన్నం వండి పెట్టి తినిపించినట్టు తినిపిస్తాం. కాబట్టి మీరు ఒక్క లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి మా కోసం. ఇది మాకు ఒక రిక్వెస్ట్ అండి. మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. కాబట్టి మా యొక్క ఈ కష్టాన్ని మీరు గుర్తిస్తారని మేము ఆశిస్తున్నామండి. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటిది, మనకు రచయిత పరిచయం. ఓకే, ఇక్కడ కవి పరిచయం లేదు, రచయిత పరిచయం అని ఉంది. ప్రతి ఒక్కటి గమనించవలసిన విషయమే. కాబట్టి ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కటి మనం ఆచాతూచిగా వ్యవహరిస్తే మన జీవితం కూడా ఒక మంచి సుదీర్ఘంగా ఒక మంచి మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరింగ్గా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇది డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఒక్కసారి జీకేలో వెళ్ళి చూసుకోండి, కరెంట్ అఫైర్స్ జీకే ఉంటుంది కదా, దాంట్లో ది వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసినటువంటి రచయిత ఎవరు అని అడిగారు. ఇప్పుడు జీకే ఎలా అడుగుతారంటే, మీకు ఇది మ్యాక్సిమం 99% ఎవరికి తెలియదు, కానీ నేను చెప్తున్నాను వినండి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా, తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా, సోషల్ టెక్స్ట్ బుక్స్, సైన్స్ టెక్స్ట్ బుక్స్, తర్వాత మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ టెక్స్ట్ బుక్స్లలో వాడు ఏమి ఇస్తాడు? కవి పరిచయాలు ఉంది, ఇంకా కొందరి బయోగ్రఫీస్, ఆటోగ్రఫీస్, తర్వాత కొన్ని ఇట్లా మామూలు స్టోరీస్, ఎస్సేస్ లెక్క ఇస్తారు కదా, దాంట్లో నుండే అడుగుతారు. ఎగ్జాంపుల్ ఏంటిది? స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు, అది మనకు టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోనే ఉంది కదా, దాంట్లో నుండి అతని గురించి ఇస్తాడు. అది మనం ఏమనుకుంటాం, అరే అది నేర్చుకుంటాం. వివిఎస్ లక్ష్మణ్ గురించి ఉంది, వివిఎస్ లక్ష్మణ్ ఇస్ హైదరాబాదీ క్రికెటర్, కాబట్టి అతని గురించి ఇస్తాడు. అరే ఇది క్రికెట్ గురించి నేర్చుకోవాలి కదా అని అనుకుంటాడు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు గురించి ఇస్తాడు, అరే అవార్డ్స్ గురించి నేర్చుకోవాలి కదా అనుకుంటాడు. కానీ అవార్డు కాదండి, అది సోషల్లో ఉంది, సోషల్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ అయి ఉంది. సో అలా నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడా, మనం కంటెంట్ ప్లస్ రిలేటెడ్గా నేర్చుకోవాలి. ఇలాంటి ఐడియాస్ మన లర్నర్ జోన్లో ఉంది, కాబట్టి మీరు తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అట్లాగే షేర్ చేయండి. ఓకేనా? ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్, అన్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో భారత ప్రభుత్వం సత్కరించింది. చెప్పగానే చెప్పాడు ఒక బిట్టు, ఏంటిది? దేశ అత్యున్నత పురస్కారం ఏంటిది? భారతరత్న. ఓకే, నెక్స్ట్, దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. ఓకేనా? ప్రవేశిక చూసినట్లయితే ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొన్నాడు.
మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చూడండి ఇక్కడ మొక్కవోని దీక్షతో అంటే ఏంటిది, అంత స్ట్రిక్ట్గా అంత పట్టుదలతో అన్నట్టు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతరం కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తి విశ్వవ్యాప్తం చేసి అందరి మన్నలను అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం లక్ష్య సాధన ఎట్లా జరిగిందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మనకు ఇదంతా కూడా నోట్స్ అండి. నేను చెప్తున్నా ఓన్గా, అంటే నార్మల్గా ఎవరు చెప్పాడు. ఎవరైనా కూడా మీరు ప్రిపరేషన్ అయ్యే నోట్స్ ఎవరికైనా ఇవ్వండి అంటే మీ పానం పోతుంది. ఏడికాడికి ముక్కలు హార్ట్ బ్రేకప్ అయిపోతుంది ఏడికాడికి. అలాంటిది నేను సీదా సొసైటీ పబ్లిక్లోనే పెడతాను. కాబట్టి ఎంత గట్స్ ఉండాలి పెట్టాలంటే, నాకేం దూల కాదు కదా పెట్టనికి. నేను ఎందుకు నా వల్ల ఒక్కనికైనా ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో పెడతాను. కాబట్టి మీరు ఆ మోటివేషన్ తోటి మీరు కూడా ఉండండి. మీరు కొట్టే లైక్, మీరు కొట్టే సబ్స్క్రైబ్ 10 మందికి రీచ్ అవుతుంది. 10 మందికి మనము ఒక మార్క్ తెచ్చినాం. ఒక మార్కుతోటి వానికి ఉద్యోగం వస్తే అది మన వల్లే కావాలి. కాబట్టి అది నీకు జన్మల వచ్చేటువంటి రుణం అది. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే, మనం చేసేది మంచి చేయాలి. నువ్వు చెడు చేయకున్నా ఏం కాదు, మంచి చేయకున్నా ఏం కాదు అని అంటారు కదా. నువ్వు చెడు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మంచి చేయకపోతే అది ఆటోమేటిక్ చెడే అయిపోతుంది. ఓకేనా? కాబట్టి వినండి మంచిగా. ఇదంతా కూడా మనం చెప్పేసినాం నోట్స్ అండి. తర్వాత ఇక్కడ ఉపాధ్యాయుడు సోలేమాన్. తర్వాత ఇంటర్లో ఏంటిది మనకు 1950లో ఇంటరు తిరుచినాపల్లిలో ట్రెచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్, అలాగే బీఎస్సీ డిగ్రీ కూడా పూర్తి చేశారు. మీకు డౌట్ ఉంటే మీరు ఒక్కసారి చదవండి. మీరు ఖచ్చితంగా నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే. ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవి పాండ్లీ, తర్వాత ప్రొఫెసర్ నరసింహారావు. తర్వాత ఇవన్నీ కూడా ఎంఐటీలో అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తర్వాత సంబంధించినటువంటివి. తర్వాత మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనేటువంటి ఒక వ్యాసం తమిళంలో రాశాడు. తర్వాత తమిళం వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడైన దివాన్ ఇతనికి అంటే అబ్దుల్ కలాంకి మొదటి బహుమతి ఇచ్చాడు. ఇదంతా కూడా మీరు లెసను, మీరు చదువుకోవాలి. మేము చెప్పము, మేము చెప్పేది ఓన్లీ ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం చూద్దాం మనము. కొంచెం ఇచ్చాడు అంటే ఒక ఇంపార్టెంట్ గురించి, బిపిన్ చంద్రపాల్ గురించి. ఓకేనా? భారత జాతీయోద్య నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకడు. లాల్ పాల్ బాల్ అంటాం కదా, లాల్ పాల్ బాల్. లాల్ బహదూర్ ఏంటిది, లాలా లజపత్ రాయ్ ఏంటిది, పాల్ అంటే ఏంటిది బిపిన్ చంద్రపాల్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్. వీళ్ళందరూ కూడా జాతీయ అంటే మూమెంట్కి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నట్టు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో జన్మించాడు. అప్పుడు బంగ్లాదేశ్ 1971లో విడిపోయింది కదా. ఎప్పుడు పాకిస్తాన్ తోటి గొడవపడి మనమే విడగొట్టుకున్నాం, పాకిస్తాన్ తోటి పాపం అని పెట్టుకున్నాం. ఆడు బంగ్లాదేశ్ వాడు మళ్ళీ మన మీదనే తిరుగుతాడు. ఇట్లా ఉంటుంది కథ. ఎవరికి సాయం చేసిన రేపు మీరు నా మీద తిరిగేది కూడా తెలియదు, నువ్వేం చేసినవురా నాకు అనేటిది కూడా తెలియదు. కాబట్టి ఇట్లున్నాయి సమాజం. ఇక భయంతో బతుకుడు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఎవరికి టర్కీకి 2023 2022 సంథింగ్ అప్పుడు వాళ్ళకి భూకంపాలు వచ్చినాయి. వాళ్ళకు ఫుడ్డు గిడ్డు అన్నీ మన నరేంద్ర మోడీ ఆపరేషన్ దోస్త్ అనే పేరు మీద ఇచ్చిండు. దోస్త్ కాస్త దుష్మన్ అయిపోయిండు. వాడు పోయి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిండు, మనమేమో ఒంటరి. అంటే మనకు ద మోస్ట్ డేంజరస్ రష్యన్ పుతిన్ ఉన్నాగా మనల్ని ముట్టుకునే ధైర్యం ఏమనికి ఉండదు. కానీ కాబట్టి న్యూక్లియర్ బాంబు ఉన్నటువంటి పాకిస్తాన్ మీదనే మనకి చెమటలు పుట్టించినామంటే ఇండియా ఎంత గ్రేటో అర్థం చేసుకోండి. కాబట్టి మన యొక్క గొప్పతనం మనమే చెప్పుకోలేకపోతే దానంత పెద్ద దరిద్రం ఇంకోటి ఏది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనల్ని మనం సపోర్ట్ చేద్దాం, మనల్ని మనం ఎదుగుదాం. మన బ్లాక్ మైండ్స్ అంతా కూడా వైట్ కరెన్సీగా ఎందుకు అవుతున్నాయంటే, బ్లాక్ మైండ్స్ అంటే ఏంటిది, మన ఇండియన్ మైండ్స్ అంతా కూడా అమెరికాను బాగుపెట్టింది ఇన్ని రోజులు. చాలీగా మనని మనం బాగుపెట్టుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత జాతీయోద్య నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో జన్మించాడు. సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చాడు. తర్వాత దేశ స్వతంత్రం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అందరినీ ఆహ్వానించాడు.
స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మీరు కొంచెం ఇంపార్టెంట్ ఇట్లా రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని అర్థాలు చూసుకున్నట్లయితే, ఔత్సాహికుడు అంటే ఉత్సాహవంతుడు, లేకపోతే తెలివిగల వ్యక్తి, లేకపోతే వివేకి అని కూడా మనము అంటాము. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనేటువంటి ఆశ లేదా కోరిక, ఓకేనా. ఆకాంక్ష అంటే ఏంటిది? కోరిక. వాగ్దానాలు అంటే ఏంటిది? మాట ఇవ్వడం. ఇప్పుడు నేను అందరికీ మాట ఇచ్చిన కదా, మీ అందరికీ మంచి మార్క్స్ తెప్పిస్తా అని ప్లాన్ విన్నరు. దాని కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఏదైనా కూడా. ఇక మీరు చేయకపోతే దాన్ని భగవంతుడు వచ్చి మీకు రోజు ముద్ద తినిపించినట్టు అయితే బిట్స్ చెప్పాడు కదా, క్లాసెస్ చెప్పాడు. కాబట్టి మీ దగ్గర ఉండాలి. సెల్ఫ్ మోటివేటెడ్, ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్ రెండూ ఉండాలి. ఒక్కటి లేకపోయినా వేస్టే, ఓకే. ఆకాశం అంటే నింగి, గగనం పర్యాయపదాలు. భూమి అంటే వసుధ, ధరణి. సుమారు అంటే దాదాపు లేదా ఇంచుమించు. కోరిక అంటే ఆకాంక్ష, తర్వాత వాంఛ, ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మనము ప్రీవియస్ ఉత్వసంధి, ఇత్వసంధి నేర్చుకున్నాం కదా, వాటికి సంబంధించిన బిట్స్ అండి ఇవి. మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది ఏంటిది? ఉత్వసంధి, ఓకే. మొదలు ఊ ప్లస్ ఆ ఏంటిది? ఊ ప్లస్ ఆ ఏమొస్తుంది? ఊనే వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మేల్కొల్పాడంటే, మేల్కొల్పాడు ప్లస్ అంటే ఉత్వసంధి. ఉంటుందని, ఉంటుంది ఈ వచ్చిందాడ అని, ఓకేనా. నాకిప్పటికీ, నాకు ప్లస్ ఇప్పటికీ, నాకు అంటే ఏంటిది? కూ ఉత్వసంధి. నైపుణ్యం ఉందో, నైపుణ్యము ప్లస్ ఉందో, ఊ ప్లస్ ఉందే అంటే ఊనే వస్తుంది. ఇక్కడ మనందరికీ తెలుసు 5th 6thలోనే విభక్తులు వచ్చాయి. మీరు ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఆదిత్య మంచి బాలుడు. డు అంటే ఏంటిది? డుమువులు ప్రథమ విభక్తి. తర్వాత సత్యనారాయణ శాస్త్రి గారితో నడిచాను. తో అంటే ఏంటిది? చేతన్ ఏంటిది? చేతన్ చేన్ తోడన్ తోన్ అంటే ఇది తృతీయ విభక్తి. ఆయనను ఒప్పించలేకపోయాను. నిన్ను కూర్చి గురించి అని ఉంటుంది కదా, అది. ఆహారం అది ఏంటిది? ఇది ద్వితీయ, ఓకే. 2 మీరు మళ్ళీ చెప్పలేదంటారు. ఆహారం కొరకు పక్షులు బయలుదేరాయి. కు అంటే ఏంటిది? మన అందరికీ తెలుసు ఏంటిది? ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, కు అంటే ఏంటిది? కొరకు. కొరకు అంటే ఏంటిది? మనకు చతుర్థి, ఓకేనా. కొరకున్ గట్టెన్ అని ఉంటుంది కదా, ఒక్కసారి చూడండి. ఇక మీరు నేను నోటితోటి చెప్తాను కానీ మీరు ఒక్కసారి క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది. గురువుల యొక్క అంటే షష్ఠి విభక్తి. తర్వాత చెరువుల ఎందు అంటే ఏంటిది? సప్తమి, ఓకేనా. తర్వాత ఓ అంటే ఏంటిది? సంబోధన. ఇది మనకు ఈరోజు క్లాస్ అండి. మీరు ఖచ్చితంగా మీకు మంచి ఒక మోటివేషన్, ఒక మంచి క్లాస్ అందిందని మేము అనుకుంటున్నాము. ఒక 10 మందికి షేర్ చేసేటువంటి మహాభాగ్యాన్ని మీరు పొందగలరు. తర్వాత మంచి మార్క్స్ పొందండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ లెర్నర్ జోన్ మీతోటి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.